మున్సిపల్ కార్మికులు విధి నిర్వహణలో మృతి చెందినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాల స్థితిగతులను తెలుసుకునేందుకు కూడా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కడప నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో పర్యటించారు. వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, అసలు పిల్లల ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కార్మిక సంఘ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రవి గారు, అసలు ఆ కార్మికులు చనిపోయినారు కదా, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు మొత్తం కడప నగరంలో ప్రజలకు సేవ చేసే మున్సిపల్ కార్మికులు 16 మంది చనిపోవడం జరిగింది. ఈరోజు మేము అనేక పోరాటాలు చేసినాం, అనేక ఉద్యమాలు చేసినాం, అయినా కానీ ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఉద్యోగాలు లేకుంటే ఎలా చేస్తున్నారు అనే రూపంలో మేము వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ బాధలు తెలుసుకోవాలని అనుకోవడం జరిగింది. అయితే అప్పులు బతికున్నప్పుడేమో వాళ్ళ ఉపాధి కోసం, వాళ్ళ చదువుల కోసం అప్పులు చేసి అనేక రూపాలలో 5 లక్షల 6 లక్షల రూపాయలు వడ్డీలు తీసుకోవడం జరిగింది. వడ్డీ ఎంత? 3 రూపాయల కానించి 5 రూపాయల వరకు, 10 రూపాయల వరకు వడ్డీలు. ఆ వడ్డీల్ని చనిపోయినాక వాళ్లకు కట్టుకునేదానికి రక్షణ లేదు. ఎందుకంటే ఇంట్లో ఉండే వ్యక్తి ఒక ఎన్నెముక లాంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంలో ఆధారం లేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళ బాధలు తెలుసుకుంటా అంటే ఏడుపు వస్తుంది మాకు. అంటే మున్సిపల్ కార్మికులు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ప్రజలకు సేవ చేస్తా ఉంటే ఈరోజు వాళ్ళకు ఇచ్చే పరీక్ష ఇదేనా? వాళ్ళకి ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఇదే పరీక్ష పెడుతుందా? గతంలో 18 మందికి చనిపోయిన వాళ్లకు 18 మందికి ఇంజనీర్ సెక్షన్ కానీ శానిటేషన్లో కానీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకు ఈ ఉద్యోగాలు? ఎందుకు దానికి సంబంధించిన వాళ్ళు? అంటే ప్రజలకు సేవ చేసి పియా పేడ అన్ని ఎత్తుకొని వాళ్ళు పనిచేసిన దానికి ఈరోజు వాళ్ళకి ఇదే గతి పడుతుందా? ఆఫీస్ చుట్టూరు విజయవాడ కానీ పిఎఫ్ సంబంధించింది డబ్బులు రావాలంటే అక్కడ ఆఫ్కాసులో పని రాదు, ఈఎస్ఐ రాదు, పింఛన్ రావు, ఏమి రాకుండా పరిస్థితులు వాళ్ళు ఎలా తిని బతుకుతారు? మేము చెప్పాం, ఎమ్మెల్యే మేడం గారి ఇంటికాడికి కానీ పోయాం. ఎమ్మెల్యే మేడం గారు, వాసన్న గారు వాళ్ళందరూ చెప్పారు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పినారు. ఎంతవరకు? 1 నెల టైం ఇచ్చినారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రాణాలు తెగించి పనిచేస్తే వాళ్ళు కానీ కూర్చున్నారు, మా కుటుంబంలో మాకు ఉద్యోగం ఇవ్వండి, ఆర్థికంగా మేము కానీ కడుపు నిండి అన్నం తినాలని, మాకు ఉపాధి కల్పించండి అంటే ఇళ్లలో పాచి పని చేసుకుంటూ, బదిలీ పని చేసుకుంటూ, ఏ పరిస్థితి లేకుండా పిల్లలు చదువులు కానీ ఆపేసి ఈరోజు జరిగే పరిస్థితిలో ఈరోజు కార్మికులు ఉండరు. మేము ఒకటి అడుగుతున్నాం, కరోనా వచ్చినప్పుడు మనల్ని కాళ్ళు ముక్కినారు, మా కాళ్ళు ముక్కద్దండి. ఎవరైనా సరే మా కాళ్ళు ముక్కద్ది, మాకు ఉపాధి కల్పించండి, ఆ కుటుంబానికి ఉపాధి కల్పించండి. వాస్తవం చెప్తున్నా, కడప నగరంలో ఈ పని చేసే ప్రతి ఒక్క ప్రజలన్న డ్రైవర్స్, ఇస్పర్స్ అన్ని వేస్తారు. దుమ్ము మీద ఎంగులు ఊసిపోతారు, రోడ్డు మీద ఎంగులు ఊసిపోతే ఆ దుమ్ము కొడితే ఆ దుమ్ము పోయి మా వాళ్ళకు కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయి, దానికి సంబంధించిన వాళ్ళకు జబ్బులు రావడం జరుగుతుంది, టీవీ జబ్బు రావడం జరుగుతుంది, ఇట్లాంటి జబ్బులన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి ఆరోగ్యం బాగాలేక చనిపోతే ఆ కుటుంబంలో ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఈరోజు మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు మొన్న పెద్ద ఎత్తున ఒక పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళకు, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఈరోజు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగస్తులు కదా. ఈరోజు పారిశుద్ధ కార్మికులు మీరు చెప్తారే, నేను పారిశుద్ధ కార్మికులకు మేము ముఖ్యమని చెప్తారే. ఈరోజు లోకేష్ గారు అదే మాట చెప్తారు, ఈరోజు చంద్రబాబు గారు అదే మాట చెప్తారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెప్తారు. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు పారిశుద్ధ కార్మికులకు ఎందుకు ఇయ్యరు, ఇంజనీర్ సెక్షన్ లో పనిచేసే వాళ్ళకి ఎందుకు ఇయ్యరని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. ఈ పర్యటన అయిపోయిన వెంటనే లోకేష్ గారు కడపకు రాబోతున్నారంట, సీఎం గారు కడపకు రాబోతున్నారంట. ఎవరు వచ్చినా మేము చెప్తున్నాం, ఈ ప్రెస్ లో బాగానే చెప్తున్నాం, ఎవరు వచ్చినా ఆ కుటుంబ సభ్యులని తీసుకొని పోయి అవసరమైతే వాళ్ళని అడ్డుకునే దానికైనా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. సో మనతో పాటు మరో నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరూ చేయలేనటువంటి పని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారంటూ కూడా గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే గొప్ప గొప్ప మాటలు చెప్పిన తర్వాత కూడా ఎక్కడే కానీ పారిశుద్ధ్య కార్మికులకు సరైన న్యాయం జరగలేదన్నది వాళ్ళ వాదన. గత కొంతకాలంగా అటు శాంతియుతమైనటువంటి పోరాటాలు చేశారు, అదేవిధంగా ఆమరణ దీక్షలు కూర్చున్నప్పటికీ కూడా ఎక్కడే కానీ వారి సమస్యకు
పరిష్కారానికి నోచుకోని పరిస్థితి. అంటే ఒక రకంగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారే తప్ప ఎక్కడే కానీ వాళ్ళ సమస్యకు పరిష్కరించాల్సిగా అడుగులు వేయడం లేదన్నది వాళ్ళ వాదన. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ పర్యటించి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలన్నది వారు ముందుగా సంకల్పించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలా మొండి వైఖరి అవలంబిస్తుంది, అదేవిధంగా వీళ్ళ పాదాలు కడిగి నెత్తిన చల్లుకున్నా కూడా అంటే ఆ రకంగా వ్యాఖ్యలు చేశారు. కానీ ఎక్కడే కానీ కుటుంబాలు అంటే అసువులు బాసినటువంటి కుటుంబాలను ఆదుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో వ్యవహరించడం లేనటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యం మనతో పాటు మరో కార్మిక నేత ఉన్నారు. ఆయన తెలుసు. చెప్పండి, ఎలా చూడాలి? అసలు ఒక రకంగా కార్మిక వర్గాలు కూడా తీవ్రమైనటువంటి నిరుత్సాహానికి గురైన పరిస్థితి. అంటే ఒక రకంగా కుటుంబాలు కూడా రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలు, వాళ్ళ స్థితిగతులు కూడా సరైనటువంటి పరిస్థితి లేని పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల కారణంగా పిల్లలను చదివించుకోవాలని స్థితిలో ఉన్నామంటూ కూడా వారు చేస్తున్నటువంటి మాటలను బట్టి చూస్తుంటే కొంత ఆవేదనకు లోనయ్యాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎందుకు పారిశుద్ధ కార్మికులకు ఏమో ఒకవైపు పొగడ్తలు ఏమో ఇస్తూనే ఉన్నారు, కానీ పారిశుద్ధ కార్మికులను పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే ఎందుకు అంత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి? ఇవాళ చూస్తే కార్మికులని కులవివక్షగా విడదీసి చూస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కడప కార్పొరేషన్లో ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి 8 మందిని అదర్ క్యాస్ట్ వాళ్ళని తీసుకుని వచ్చి పనులు చేపిస్తా ఉన్నారు. కానీ ఎస్సీ కుటుంబానికి సంబంధించినట్టు ఈ కుటుంబాల వాళ్ళకి మాత్రం ఆకాశంలో పనిచేస్తూ చనిపోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా 4 ఏళ్లగా ఇప్పటికీ 16 మంది చనిపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. అంటే మీరు ఏ రకంగా చూస్తున్నారని చెప్పేసి మేము చెప్పదలుచుకుంటున్నాం, అడగదలుచుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగానే వారికి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వారిని కార్పొరేషన్ ఎదుట మేము చేయబోయే అనేక కార్యక్రమాలకి బాధ్యత కార్పొరేషన్ వహిస్తుంది. మేము అవసరమైతే కడప నగరంలో సమస్యల పరిష్కారం కోసం వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఇవ్వకుంటే సమ్మెలకు కూడా పోవడానికి మేము వెనకడుగు వేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే శంకరాపురంలో ఉన్నంటే ఒక కుటుంబాన్ని దగ్గరకు కూడా వెళ్ళొచ్చాం. ఆ తల్లి బిడ్డలు కాళ్ళు పట్టుకొని ఏడుస్తా ఉన్నారు. ఇంటి బాడిగా కట్టలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టక 6 నెలలు అయింది, ఇంటి బాడికి కట్టక 2-3 నెలలు అవుతుంది, మా పరిస్థితి ఎలా అని చెప్పేసి మీరు కనీసం స్టోర్ బీమన్నా తెచ్చియనని వారు చెప్తా ఉన్నారు. అంటే ఇంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతా ఉన్నా, మేము ఇంతగా పోరాటాలు చేస్తా ఉన్నా, ఇంతగా వేడుకుంటా ఉన్నా, కార్పొరేషన్కి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ కడప ఎమ్మెల్యేకి కానీ ఇంత కూడా చలనం లేకపోతే దీన్ని ఎలా మిమ్మల్ని నమ్మి మేము మళ్ళీ మీకు ఓట్లు వేయాలి, మిమ్మల్ని నమ్మి ఎలా ఎన్నుకోవాలి? మీరు తక్షణం మీ తప్పుడు నిర్ణయాల్ని మార్చుకొని మా కార్మికులకి ఆ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మరీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మొత్తం మీద కార్మికుల స్థితిగతులు తెలుసుకున్నటువంటి నేపథ్యం వారిని దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. ఎందుకంటే వారి జీవితాలు ఎవరూ గడపనటువంటి, అంటే ఒక రకంగా కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు మలినాలను ఎత్తివేస్తారు. మలినాలను ఎత్తివేసేటువంటి కార్మికుల జీవితాలు మాత్రం అసలు చింద్రంగా ఉన్నాయి. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కరి దీనగాథ వింటే మాత్రం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారందరినీ కూడా ఆదుకునే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా పాలక ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా మిగతా ఏదైతే ప్రజాప్రతినిధులుగా పనిచేయాలి, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టామంటూ కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. కడప కార్పొరేషన్ పరిధిలో ఉద్యోగాలు చేస్తూ ఆరోగ్య పరిస్థితి బాగలేక అనేక రకాల జబ్బులు బారిన పడి చనిపోయినారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే మేడం గారు వినతి పత్రం ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే మేడం గారు 1 నెల టైం ఇవ్వండి, ఈ నెలాఖరులు ఇస్తారు, రేపు నెల ఇస్తారు, ఇట్లా 5 నెలలుగా కాలం గడిచిపోయింది. కాబట్టి ఆ కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఒక్కొక్క ఇంటికి పోతుంటే బోరును విలపిస్తున్నారు. ఒక ఇంట్లో ఉన్న సమస్య మరొక ఇంట్లో చెప్పలేనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి, చాలా బాధపడుతున్నారు వాళ్ళు. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ ఆఫీసర్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే అడిషనల్ కమిషనర్ గారు వీళ్ళంతా త్వరగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మా భర్త కార్పొరేషన్ లో పనిచేస్తాను. నేను ఆరోగ్యం బాగాలేక టీబీ జబ్బు వచ్చి చనిపోయినాడు. 4 సంవత్సరాలు అవుతుంది. మన నిరాహార దీక్షలో కూర్చున్నాను. 5 రోజులు అన్నం నీళ్ళు లేకోకుండా. నాకు 3 ఆడపిల్లలే. ఈ పని కోసము ఆఫీసర్లు అందరి కాడికి తిరిగినాను. ఇంతవరకు పని అనేది రాలేదు. అప్పుల సమస్యలలో ఉన్నాను.
ఇంట్లో వాకిలు లేక ఇట్లా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో తల దాచుకొని ఇక్కడ వచ్చి ఉందా చిన్నమ్మ కాడ నేను. మా ఆయన సబ్బండి భాస్కర్ ఆఫీస్ లో పని చేస్తా, ఆరోగ్యం లేక చనిపోయింది. నేను ఏదో చిన్న చిన్న షాప్ లో కూలీనాలు చేసుకుంటాను. ఇతన్ని మా ఆయననే నేను చూసుకుంటా వచ్చిన 7 సంవత్సరాల నుంచి. నేను ఏదో ఈ పని వస్తే నేను పని వేపించుకోలేను. నా పేరు లక్ష్మీ ప్రసన్న. మా నాన్న చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ పని లేదు. ఇక మా అవ్వ వాళ్ళ ఇంట్లో వచ్చి తలదాచుకుంటాము. ఈ పని పడితే మాది మా కాళ్ళ పైన మేము నిలబడకపోవాలనుకుంటున్నాము. మా నాన్న చనిపోయిన కాడి నుంచి నేను చదువు కూడా ఆపేసినాను. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, తిండికి కూడా చాలా ఇదైపోయింది మాకు. అవ్వల ఇంటికాడే ఉంటాం మేము. ఈ పని పడితే ఏదన్నా ఒకటి కావాలని, మా భవిష్యత్తు కూడా బాగుంటుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మేము. ఒక పని పడాలా అని.